file, please go to your Alexa app and tap on your voice under settings. అటు పెట్టుకో సాంబా, ఆఫ్ చేసి అక్కడ పెట్టుకో, దూరంగా పెట్టుకో కాస్త. రైట్ నాన్న, మనం సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుంటున్నాం. సో అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం. సో ప్రాజెక్ట్ అంటే గ్రూప్ ఆఫ్ టాస్క్. సో కొన్ని పనుల సముదాయమే ఒక ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం మనం. ఓకే, సో ఈ బేసిక్గా ప్రాజెక్ట్స్ అనేవి చిన్నవి ఉండొచ్చు, పెద్దవి ఉండొచ్చు అని కూడా చెప్పుకున్నాం మనం. దట్ మీన్స్ ప్రాజెక్ట్స్ కెన్ వ్యారీ ఫ్రమ్ సింపుల్ టు డిఫికల్ట్. అలాగే సో ప్రాజెక్ట్స్ని బేసిక్గా ఎవరు డీల్ చేస్తారు, ఎవరు లీడ్ చేస్తారంటే ప్రాజెక్ట్ మేనేజర్స్. వీళ్ళని మనం టీమ్ ఎగ్జిక్యూటివ్ అని కూడా అంటాం మనం. ఓకే, సో ప్రాజెక్ట్స్ని టీమ్ మెంబర్స్కి వివరించేవాళ్ళు, ప్రాజెక్ట్స్లో వస్తున్నటువంటి రిస్క్ ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని జాగ్రత్తగా గమనించేవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు, మొత్తం కూడా టోటల్గా ప్రాజెక్ట్ మేనేజర్స్. దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. దట్ ఇట్స్ కంప్లీటెడ్ వన్. ఒకసారి నేను రివైజ్ చేస్తున్నాను అంతే. సో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బేసిక్గా ఎనీ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇట్స్ అన్ ఆర్ట్. ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ ప్లానింగ్, ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ సూపర్వైజింగ్, ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ అబ్జర్వింగ్. ఓకేనా, ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ప్రాజెక్ట్. ఒక మేనేజ్మెంట్ అనేది అదొక మంచి కళ, మనం చక్కగా తెలుగులో చెప్పుకోవాలంటే. సో ప్లానింగ్ చేయటం, దాన్ని జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయటం, ఆ ప్లాన్ని దాన్ని సూపర్వైజ్ చేయటం, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాటిని వెంటనే సాల్వ్ చేసుకోవటం. ఓకేనా, టోటల్గా ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ని మార్కెట్లోకి తీసుకొని రావటం, లేదా క్లయింట్కి అందించటం. ఇది సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి రకరకాల అంశాలు. ఓకేనా, సో అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఇటు క్లయింట్స్కి అటు టీమ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంటాడు అనమాట. ప్రాజెక్ట్ మేనేజర్, ఎనీ మేనేజర్ యూ కెన్ టేక్. ఇప్పుడు మన కాలేజే తీసుకుందాం, మన కాలేజీలో ప్రిన్సిపల్ గారు ఉంటారు. సో మన ప్రిన్సిపల్ గారే సపోజ్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అంటే నాట్ రిగార్డింగ్ సబ్జెక్ట్, కాలేజీ ఫెసిలిటీస్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అవునా, టు హూమ్ యు ఆర్ గోయింగ్ టు కన్సర్న్, ఎవరిని మీరు కన్సర్న్ అవుతారు? ప్రిన్సిపల్ గారిని మీరు కలవాలి. అవునా, అంటే ప్రిన్సిపల్ గారు మేనేజ్మెంట్తో మాట్లాడి మీకు కావాల్సిన ఫెసిలిటీస్ని అందించే ప్రయత్నం చేస్తారు ఆయన. అలాగే మీ పేరెంట్, మీ అమ్మో నాన్నో ఏదైనా మన కాలేజీ గురించో లేదా మీ గురించో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఎవరిని కలవాలి? ప్రిన్సిపల్, ఆయన్నే కలవాలి, మళ్ళీ ప్రిన్సిపల్ గారినే కలవాలి. సో అవుట్ ఆఫ్ ఆల్ ద ఇష్యూస్ ఇన్ ద కాలేజ్, అవునా, రిగార్డింగ్ ఆల్ ద ఇష్యూస్, ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీథింగ్స్ ఇన్ ద కాలేజ్, పేరెంట్ కావచ్చు, మీరు కావచ్చు, మేం కావచ్చు, ఒక ఫ్యాకల్టీగా మేమైనా కావచ్చు, ఎవరిని అప్రోచ్ అవుతామంటే ఫ్యాకల్టీని అప్రోచ్ అవుతాం, ప్రిన్సిపల్ గారిని అప్రోచ్ అవుతాం. ఓకేనా, సో హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఈజ్ ఇన్ అవర్ కాలేజ్ ఇస్ ద ప్రిన్సిపల్ సార్, రైట్? సో అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట ఒక మేనేజర్కి, ఒక ప్రిన్సిపల్కి, ఒక మేనేజర్కి. ఓకే, సో దాని గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఒకసారి రివైజ్ చేసుకుంటాం, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి ప్రీ రిక్విజిట్ ముందుగా ఉండవలసినవి ఏంటి, బేసిక్గా ఏమేమి ప్లాన్ చేసుకుంటారు వీళ్ళు, ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఏమేమి భాగమై ఉంటాయి. సో 3 పాయింట్స్ చెప్తున్నాడు ఇక్కడ. 3 పాయింట్స్ చూడండి. టైం, కాస్ట్ అండ్ క్వాలిటీ. Time, cost and quality. That means the project manager has to
has to schedule a project. Okay na? That means the project must be completed within the time. ఎంత టైం అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారో అంత టైం లోపల ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి. ఇఫ్ నాట్, ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ టు బి ఎక్స్టెండెడ్, ఒకవేళ ప్రాజెక్ట్ కనుక ఎక్కువ టైంని పెంచవలసి వస్తే, ప్రాజెక్ట్ని పూర్తి చేయవలసిన సమయం ఇంకొంచెం తీసుకోవాల్సి వస్తే అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ ఇంక్రీజ్ ద కాస్ట్, ఇట్ మే రెడ్యూస్ ద క్వాలిటీ, లేదా ఇట్ మే ఇంక్రీజ్ ద క్వాలిటీ. ఒకవేళ టైంని మనం ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే కాస్ట్ పెరుగుతుంది ఖచ్చితంగా, అవునా కాదా? సో క్లయింట్ మనకు 10 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయమన్నాడు, మనకు 11 నెలలు పట్టింది అనుకోండి. ఆ 1 నెల సరిపడా జీతం ఇవ్వాల్సింది ఎంప్లాయీస్కి, 11 నెలలకు కూడా ఎంప్లాయీస్కి జీతం ఇవ్వాలి, టీంలో ఉండి పనిచేసే వాళ్ళకి, అవునా? ఒకవేళ కస్టమర్ 10 నెలలు చెప్పాడు, 10 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయమన్నాడు, కస్టమర్ తర్వాత వచ్చి ప్రాజెక్ట్ జరుగుతుండగా 5 నెలల్లో పూర్తి చేయండి అంటాడు, 5 monthsలో పూర్తి చేయమంటాడు. అంటే ఇందాక టైం పెరిగింది, ఇప్పుడు టైం తగ్గింది, ఏమవుతుంది? కాస్ట్ పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా టైం తగ్గినా కాస్ట్ పెరుగుతుంది, టైం ఎక్కువైనా కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఎక్కువ సమయం గడపాలి కాబట్టి ఎంప్లాయీస్కి ఎక్కువ జీతం ఇవ్వాలి. 10 నెలలు జరిగే ప్రాజెక్ట్ని 11 నెలలు జరిపిస్తున్నారనుకోండి, 11 నెలలకు జీతం ఇవ్వకపోతే ఎంప్లాయీ ఊరుకుంటాడా? ఊరుకోడు. ఒకవేళ కస్టమర్ ప్రాజెక్ట్ ఎవరైతే కోరుకుంటున్నారో, ప్రాజెక్ట్ ఎవరైతే తయారు చేయించుకుంటున్నారో, ఆ కస్టమర్ ప్రాజెక్ట్ని 10 monthsలో కాదు 5 monthsలో కంప్లీట్ చేయాలి అంటే, 10 months డ్యూరేషన్ ఉన్న ప్రాజెక్ట్ని 5 monthsలో కంప్లీట్ చేయాలంటే ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ద ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాస్ టు రిక్రూట్ మోర్ ఎంప్లాయీస్. అవునా? 10 నెలల్లో పూర్తి చేయాలి ప్రాజెక్ట్ అనుకుంటే ఒక 100 మందిని పెట్టుకున్నాడు ఇక్కడ, 100 మంది సరిపోతారు అని చెప్పేసి. అలా కాదు, 5 నెలల్లో కంప్లీట్ చేయాలి అంటే నిద్రపోవాలి కదా, అవునా? నిద్రపోకుండా పని చేయలేరు కదా ఎవరు కూడా. సో అప్పుడు ఏం చేయాలి? 10 నెలల్లో జరిగే పనిని 5 నెలల్లో పూర్తి చేయాలంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కాస్ట్ పెరుగుతుంది. ఓకే. సో ఇంకొకటి, ఒకవేళ కాస్ట్ పెరగటమే కాదు, ఇక్కడ మనకు క్వాలిటీ కూడా సరిగ్గా రాకపోవచ్చు. సో 10 నెలల్లో పూర్తి చేస్తే క్వాలిటీ బాగా వస్తుంది చక్కగా, అదే 5 నెలల్లో పూర్తి చేస్తే, అవునా, క్వాలిటీలో కొంచెం ఏదైనా రిడక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్: టైమ్, కాస్ట్ అండ్ క్వాలిటీ. టు మెయింటైన్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఇన్ ఎ స్మూత్ మేనర్, అవునా, టు మెయింటైన్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, టు కంప్లీట్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఇన్ ఏ systematic manner, systematic way, the software management team, the software manager has to maintain the time, cost and quality. Okay. సో సాఫ్ట్వేర్ మేనేజర్ ఎలా ఉండాలో చెప్తున్నాడు టోటల్గా. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంకోసారి మధ్యలో 3 రోజులు గ్యాప్ వచ్చింది కదా. అసలు థియరీ కాన్సెప్ట్ మర్చిపోతుంటాం మనం, ఎందుకంటే మనం తొందరగా మామూలుగా ఆఫ్లైన్లో క్లాసులు జరిగితేనే మనం ఏదో అన్నట్టుకుంటాం, ఆన్లైన్ క్లాసెస్ పైగా, కాబట్టి ఇంకోసారి నేను రిపీట్ చేస్తున్నాను. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఎలా ఉంటాడంటే, హీ హ్యాస్ మోర్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ ద ప్లానింగ్, డిజైన్, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్, కంట్రోలింగ్ అండ్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. అసలు ప్రాజెక్ట్ని ప్లాన్ చేయటం, ప్రాజెక్ట్ని డిజైన్ చేయటం, ప్రాజెక్ట్ని మూవ్ చేయటం, దట్ మీన్స్ ఎగ్జిక్యూషన్, అలాగే మానిటరింగ్, ఎప్పటికప్పుడు గమనించుకోవటం, అలాగే కంట్రోలింగ్ ద ప్రాబ్లమ్స్ విచ్ మే అరైజ్ బై ద వెన్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ పోవాలి ప్రాజెక్ట్ మేనేజర్. సో ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాస్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ ద కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఎసెన్షియల్ అనమాట, ఇంకా వీడి ఎసెన్షియల్. సో రోల్ చెప్తున్నాడు చూడండి. రోల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజర్, లీడర్గా ఉంటాడు. హీ లీడ్, ద ప్రాజెక్ట్ మేనేజర్ మస్ట్ లీడ్ ద టీమ్, ద టోటల్ టీమ్. ఖచ్చితంగా ప్రతి దాంట్లో ముందుంటాడు అనమాట. అన్నిటి గురించి తెలిస్తేనే వీడు లీడర్ అవుతాడు, లేకపోతే లీడర్ కాలేడు. సో వాట్ ఎవర్ ద డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్, meanwhile the project is going. ప్రాజెక్ట్ నడిచేటప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే సర్వాధికారాలు
ప్రాజెక్ట్ మేనేజర్కి ఉంటాయి, తీసేసుకుంటాడు వాడు. అత్యవసరమైతే ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడ్డు అనమాట. సో అంత సమర్థుడైనటువంటి వ్యక్తి ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే, సో దట్ మీన్స్ he directs the total project, the total team. మొత్తానికి డైరెక్షన్ అనమాట. ఇప్పుడు మామూలుగా సినిమాలకు డైరెక్టర్లు ఉంటారు చూడండి. నాకు బాహుబలి ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చినాయి, పెద్ద పెద్ద సినిమాలు. ఈ సినిమా బేసిక్గా ఒక హీరో ఒకలాగా యాక్ట్ చేస్తున్నాడు, ఒక విలన్ యాక్ట్ చేస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్సలెంట్గా ఉంది, గ్రాఫిక్స్ సూపర్గా ఉన్నాయి అంటే అది మెషిన్ చేసింది, కంప్యూటర్ ద్వారా గ్రాఫిక్స్ వచ్చినాయి, కెమెరా బాగా తీసింది అనుకుంటే తప్పండి. అవునా? ఆ కెమెరా ఓకే, కానీ కెమెరా వెనక ఒక మనిషి యొక్క ఆలోచన ఉంది. కంప్యూటర్లో గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ ఉంది, బాహుబలి సినిమాలో అన్ని గ్రాఫిక్సే, కానీ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ని ఉపయోగించే మనిషి యొక్క టాలెంట్ ఇక్కడ చాలా ఉంది. అవునా? సో గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ ఇస్ జస్ట్ ఎ టూల్, బట్ ద మ్యాన్ బిహైండ్ ద ఆపరేషన్స్, మ్యాన్ బిహైండ్ ద మెషిన్, మ్యాన్ బిహైండ్ ద గ్రాఫిక్స్, వాటన్నిటి వెనక ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆ వ్యక్తి నడిపిస్తున్నాడు అన్నమాట, అంతా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇలా ఉండాలి, వాటర్ ఫాల్స్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి హీ మస్ట్. మీడియం. సో ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఎలా ఉంటాడంటే హీ మస్ట్ బి ఏ మీడియేటర్ బిట్వీన్ ద క్లయింట్స్ అండ్ ద టీమ్ మెంబర్స్. ఒక ప్రాజెక్ట్ మీరే ఉన్నారు, మీరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు భవిష్యత్తులో. నేను వచ్చాను మీ దగ్గరికి, బాబు నేను కంపెనీ పెట్టుకున్నాను, బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను, ఆ బిస్కెట్ ఫ్యాక్టరీకి సంబంధించి మీరు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి ఇవ్వాలని మీ దగ్గరికి వచ్చాను. సో మీరేమంటారు, సార్ దీన్ని మాకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తారు. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ 100 crores of rupees. నేను 100 కోట్లు ఖర్చు పెడతాను, మీరు ప్రాజెక్ట్ నాకు బాగా చేసి ఇవ్వాలి అంటారు. అవునా? సో ఇప్పుడు నాతో మాట్లాడింది ఒక ప్రాజెక్ట్ మేనేజర్ మాట్లాడాడు. టీం ఒక 200 మంది టీం ఉండొచ్చు. ఈ 200 మందితో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకెవరు మెయిన్? ప్రాజెక్ట్ మేనేజర్ ఇక్కడ ముఖ్యం. ప్రాజెక్ట్ మేనేజర్కి ఎవరు ముఖ్యం? నేను ముఖ్యం, అంతే. సో నాకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకోమ్మా, టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే, సపోజ్ ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో పనిచేసేటువంటి 200 మంది ఎంప్లాయీస్లో ఎవరో ఒకళ్ళు ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారనుకోండి, ఆ ప్రాబ్లంని ఫేస్ చేయాల్సింది ఎవరు? ప్రాజెక్ట్ తీసుకునేది ఎవరు? నేనే. కాబట్టి నేనే ఫేస్ చేయాలి ప్రాబ్లంని. అవునా? వస్తువు తయారైన తర్వాత ఉపయోగించేది నేనే, కాబట్టి నేనే ప్రాబ్లం ఫేస్ చేయాలి. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిని కలుస్తాను? నేనుగా ప్రాజెక్ట్ మేనేజర్ని కలుస్తాను, కానీ మీ 1వ నెంబర్ ఎంప్లాయీ తప్పు చేశాడు, 2వ నెంబర్ ఎంప్లాయీ తప్పు చేశాడని నేను అడగను, నాకు సంబంధం లేదు. అవునా? సో ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఇటు క్లయింట్స్కి, కస్టమర్స్కి, అటు ఎంప్లాయీస్కి మధ్యలో మీడియేటర్గా ఉంటాడు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇద్దరికి కూర్చోబెట్టి సాల్వ్ చేస్తాడనమాట. ఓకే, అందరు ఎంప్లాయీస్ ఒకేలాగా ఉండరు కదా. ఎంప్లాయీస్ ఒక్కొక్కడు రూడ్గా ఉంటాడు, ఒక్కొక్కడు. మన క్లాస్లో కూడా చూస్తుంటాం కదా అప్పుడప్పుడు, అడిగితే సరిగ్గా సమాధానం చెప్పిసావారు. అవునా? వాడేదో మన కాలేజీని పోషిస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. సహజంగా మనం చూస్తూ ఉంటాం క్లాసుల్లో కానీ బయట సమాజంలో కానీ కొంతమంది రూడ్గా ఉంటారనమాట. వాళ్ళు ఎలా మాట్లాడతారో, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, కాసేపు ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఎంప్లాయీస్గా కూడా ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీస్లో. అలాంటి వాళ్ళతో మనం క్లయింట్స్ మాట్లాడే పరిస్థితి వచ్చింది అనుకోండి, గందరగోళం జరిగిపోతుంది. సో ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఎంప్లాయీస్కి, ఇటు కస్టమర్స్కి మధ్యవర్తిగా ఉంటాడు. కస్టమర్కి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాజెక్ట్కి సంబంధించి ఆ ప్రాబ్లంని జాగ్రత్తగా అడిగే విధానంలో అడిగి తెలుసుకొని ఎంప్లాయీస్కి అందజేసేటువంటి ఒక మీడియేటర్ అన్నమాట ప్రాజెక్ట్ మేనేజర్. మెంటార్ అంటే గైడ్ అమ్మా. మెంటార్ అంటే గైడ్. సో ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రాజెక్ట్లో జరిగేటువంటి ప్రతి విషయాన్ని టెక్నికల్ పరంగా కావచ్చు, సైకలాజికల్ పరంగా కావచ్చు, ప్రతి విషయాన్ని గైడ్ చేస్తూ ఉంటాడు అనమాట. అవునా? ఎప్పటికప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఎంప్లాయీస్కి సమస్యలు వస్తూ ఉంటాయి, ఇద్దరు కొట్టుకుంటుంటారు, 2 టీమ్స్ కొట్టుకుంటాయి. వాళ్ళిద్దరికి సర్ది చెప్పి కూర్చోబెట్టి, ఇది మన ప్రాజెక్ట్ రా బాబు, మనం జాగ్రత్త చేసుకోవాలి, ఇలా ఏవో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే మెషిన్ పరంగా వచ్చేటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నిటినీ సాల్వ్ చేయడం మాత్రమే కాకుండా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎంప్లాయీస్కి వచ్చేటువంటి డౌట్స్ని కూడా జాగ్రత్తగా క్లియర్ చేసుకుంటూ ఒక గైడ్ లాగా వర్క్ చేస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్. అవునా? సో రెస్పాన్సిబిలిటీస్, 1 by 1 రెస్పాన్సిబిలిటీస్: మేనేజింగ్ రిస్క్ అండ్ ఇష్యూస్, క్రియేట్ ప్రాజెక్ట్ టీమ్ అండ్ అసైన్ టాస్క్ సెవరల్ టీమ్ మెంబర్స్. ప్రాజెక్ట్లో వచ్చేటువంటి సమస్యల్ని మేనేజ్ చేస్తాడు.
అలాగే ప్రాజెక్ట్ టీంని ఒకదాన్ని తయారు చేస్తాడు, లేదా టీమ్స్ని తయారు చేయగలడు. వచ్చిన ప్రాజెక్ట్ని వివిధ భాగాలుగా విభజించి ఆ టీమ్స్కి ఇవ్వగలడు. అలాగే యాక్టివిటీ ప్లానింగ్ అండ్ సీక్వెన్సింగ్, ఒక యాక్టివిటీ ఒక ప్రాజెక్ట్ని ప్లాన్ చేసి దాన్ని క్రమమైన పద్ధతిలో నడిపించగలడు. మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ ప్రోగ్రెస్, ఎప్పటికప్పుడు జరిగేటువంటి అభివృద్ధిని, ప్రాజెక్ట్లో జరిగేటువంటి అభివృద్ధిని ప్రోగ్రెస్ అంటాం దాన్ని, అభివృద్ధిని ఎప్పటికప్పుడు తన పై ఆఫీసర్స్, సో ఒక టీమ్ మేనేజర్ ఉన్నాడంటే, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడంటే వాడికి ఇంకో పై ఆఫీసర్ ఉంటాడు. సో వాళ్ళకి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ప్రాజెక్ట్ వస్తుంది అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, దేనికి రెడీ అవుతారు, కొత్త ప్రాజెక్ట్ తీసుకోవడానికి రెడీ అయిపోతారు. ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి కదా, ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలంటే నిరంతరం ఏదో ఒక ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉండాలి కంపెనీలో. సో మాడిఫైస్ ద ప్రాజెక్ట్ ప్లాన్ టు డీల్ విత్ ద సిచ్యువేషన్. సో సందర్భాన్ని బట్టి ప్రాజెక్ట్ యొక్క ప్లాన్ని మార్చేటువంటి అవకాశం కూడా పరిపూర్ణంగా ప్రాజెక్ట్ మేనేజర్కే ఉంటుంది. అర్థమైందా? సో ఒక మార్గంలో వెళ్తున్నాము, ప్రాజెక్ట్ పూర్తి కావట్లేదు, ఏం చేస్తాడు, ఖచ్చితంగా ప్లాన్ మార్చుకుంటాడు. ఆ ప్లాన్ ఎలా మార్చాలి ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ప్రాజెక్ట్ మేనేజర్ అతనే డెసిషన్ తీసుకుంటాడు. సో యాక్టివిటీస్, 1 by 1 యాక్టివిటీస్ చెప్తున్నాడు చూడండి. సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్, ఇవి చెప్పుకుందాం. సో ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ట్రాకింగ్, ఫస్ట్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ట్రాకింగ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇది ఎప్పుడు అనుకుంటుందంటే ఇట్ ఈస్ బిఫోర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయక ముందు ఉండేటువంటి ప్రాసెస్ అనమాట ప్లానింగ్ అండ్ ట్రాకింగ్. మీకు తెలుసు కదా, రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకోవడం, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకోవడం, వాటిని అనాలిసిస్ చేయడం, ఇదంతా కూడా ప్లానింగ్ చేసుకుంటాడు, మొత్తం కూడా చేసి గమనిస్తూ ఉంటాడు. ట్రాకింగ్ అంటాం దీన్ని. ట్రాకింగ్ అంటే ఏంటి, గమనించడం. ఇప్పుడు మీరు ఏదైనా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక వస్తువు బుక్ చేశారనుకోండి, మీరు ఏం చేస్తారు, ఆ వస్తువు ఎక్కడుంది, అసలు ప్యాకింగ్ జరిగిందా, షిప్మెంట్ జరిగిందా, ఎక్కడుంది, ఏ ఊర్లో, ఏ రాష్ట్రం దాటింది, ఇవన్నీ మనకు మన వెబ్సైట్లో, మన మొబైల్లో కనపడతాయి. ఆ ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసామంటే, అంటే గమనించుకోవటం ఇదంతా కూడా. దాని వెంట ఉండి దాన్ని గమనించడాన్ని ట్రాకింగ్ అంటాం మనం. దాని వెంట పోవటమే, ఒక రకంగా చెప్పాలంటే దాని వెంబడే ఉండిపోవటం. సో అసలు ప్రాజెక్ట్ని మొదలు పెట్టడం అంటే కన్స్ట్రక్షన్ చేయక ముందు ఏవైతే ముందు వర్క్స్ ఉంటాయో, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ కానీ, వాటి అనాలిసిస్ కానీ, కస్టమర్స్తో కూర్చొని ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ట్రాకింగ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఏంటి, ప్రాజెక్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్, రిసోర్సెస్. సో హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ రిసోర్సెస్ ఇన్ ప్రాజెక్ట్. కంప్యూటర్స్ తీసుకోండి, హార్డ్వేర్, కీబోర్డు, మౌస్, మానిటరు, ప్రింటరు, అవునా, లోపల ఉండేటువంటి డివైజెస్, సాఫ్ట్వేర్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా టెక్నికల్ రిసోర్సెస్. హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి మనకు. అంటే టెక్నికల్ టీమ్ కావాలి మనకి. కేవలం పెద్ద పెద్ద కంప్యూటర్లు ఉంటే సరిపోతుంది, వాటిని ఉపయోగించేవాడేవాడు ప్రాజెక్ట్ చేయాలంటే. సో ఖచ్చితంగా ఒక టీమ్ లీడర్, అవునా, టీమ్ మెంబర్స్, కోడింగ్ రాసేవాళ్ళు ఒకళ్ళు, డిజైన్ చేసేవాళ్ళు ఒకళ్ళు, అనాలిసిస్ చేసేవాళ్ళు ఒకళ్ళు, సపరేట్గా దాని మీద వాళ్ళు నిష్ణాతులు ఉంటారన్నమాట. కొంతమంది టెస్ట్ చేసేవాళ్ళు ఒకళ్ళు, సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసేవాళ్ళు ఒకళ్ళు, ఏదైనా హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని రెక్టిఫై చేసేవాళ్ళు ఒకళ్ళు. ఇలా కేవలం కంప్యూటర్స్, దాంట్లో ఉండే సాఫ్ట్వేర్సే మనకు రిసోర్సెస్ కాదు ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి. టెక్నికల్ టీమ్, మనుషులు కూడా, హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో రిసోర్సెస్. ఓకేనా? అలాగే లైబ్రరీస్ ఉంటాయి అనమాట. అంటే మనకు కోడింగ్కి ఉపయోగపడేటువంటి లైబ్రరీస్. మనకు జావాలో అయితే క్లాసెస్ తీసుకుంటాం, జావాలో క్లాసెస్ ఉంటాయి మనకు. దట్ జావాలో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. నేను మన స్టూడెంట్ ఒక అమ్మాయికి, సంపూర్ణకి, చిన్న ఫ్రేమ్ డిజైన్ చేయమ్మా అని చెప్పాను నేను, ఫ్రేమ్ జావాలో. షీ డిడ్ ఇట్, ఆమె పూర్తి చేసింది ఫ్రేమ్ని. అయితే మనకు మధ్యలో ఎగ్జామ్స్ రావటం, ఈ కరోనా, చక్కగా పూర్తి అయిపోయేది. అలాగే మీకు తెలుసు, సిలో మనకు ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ లాంటివి వాడుతూ ఉంటాం. నథింగ్ బట్ ఆల్ దీస్ ఆర్ లైబ్రరీస్, అవునా? సో వాట్ ఎవర్ ద కోడింగ్ క్లాసెస్, కోడింగ్ మెథడ్స్ helps to complete the project, those are comes under libraries. ఓకేనా? అలాగే ప్రొడక్టివిటీ టూల్స్ ఉంటాయి. ప్రొడక్టివిటీ టూల్స్ త్వరగా కోడింగ్ కంప్లీట్ చేయడానికి మనకు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఎక్లిప్స్ లాంటి టూల్స్ ఉంటాయి అనమాట. మీకు తెలియదు వాటి గురించి, కాకపోతే కొన్ని టూల్స్ ఈజీగా కోడింగ్ పూర్తి చేస్తాయి అనమాట అవి. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా రిసోర్సెస్ నాన్న. ఒక పని చేయటానికి ఏవైతే మనకు మనుషులు కానీ, పనిముట్లు కానీ,
పనిముట్లు అంటే చలకపార, దోగుడు పార ఇవి కాదు. కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్ ఇవన్నమాట. నేను వాటి గురించి చెప్తున్నాను. అవి ఏవైతే మనకు ఉపయోగపడుతున్నాయో ఒక వర్క్ పూర్తి చేయడానికి, ఆల్ దోస్ ఆర్ కాల్డ్ రిసోర్సెస్. సో స్కోప్ మేనేజ్మెంట్. సో ప్రాజెక్ట్ అనేది బేసిక్గా అసలు ఎంతవరకు తీసుకెళ్ళాలి అనేది ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎంతవరకు ప్రతి దాంట్లో ఉంటుంది మనకి. ఎంతవరకు, సో మీరున్నారనుకోండి, ఎంతవరకు చదువుతారు మీరు అంటే, నేను జీవితాంతం అంటే ఎప్పటి వరకు చదువుకుంటారు మీరు? అప్ టు సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు ఉంటుంది. ఇదిగో నేను డిగ్రీ పూర్తి చేస్తాను, తర్వాత వ్యాపారం చేసుకుంటాను. నేను పీజీ పూర్తి చేస్తాను, ఉద్యోగం చేసుకుంటాను. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత బ్యాంక్ కోచింగ్ తీసుకుంటాను. అవునా? ఏదో ఒక ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది మనం. అంతేగాని నేను పొద్దుగూకులు డిగ్రీనే 20 సంవత్సరాలు చదువుతాను, 30 సంవత్సరాలు చదువుతాను, నేను 50 సంవత్సరాల దాకా పీజీ చేస్తానంటే మీనింగ్లెస్. అవునా? కొంతవరకు ఆపాలి. మన అకాడమిక్, నేను చెప్పేది అకాడమిక్ చదువు గురించి. ప్రతి మనిషి తన జీవితంలో చేసే ప్రతి పని చదువుకోవటమే. నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అకాడమిక్ స్టడీస్. అంటే 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ, పిహెచ్డి, వీటి గురించి నేను మాట్లాడుతున్నాను. మనం ఒక పనిలో చేరామనుకోండి, ఒక జాబ్లో చేరామనుకోండి, అక్కడ కొత్త విషయం నేర్చుకుంటాం, అది చదువుకోవటమే. నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ థింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అకాడమిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో అప్ టు సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు మనం వెళ్ళి పూర్తి చేసుకోగలం. అలాగే ప్రాజెక్ట్ విషయంలో కూడా వాట్ టు డూ, అర్థమవుతుందా? వాట్ నాట్ టు డూ. సో అసలు ఏం చేయాలి, అవునా? ఏం చేయాలి అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. స్కోప్ అంటాం దీన్ని. స్కోప్, అప్ టు విచ్ ఎక్స్టెంట్, ఎంతవరకు మనం వెళ్ళాలి ప్రాజెక్ట్లో. ఎస్, ఈ పాయింట్ వరకు మనం డెవలప్ చేయాలి, అంతే. అవునా? ఇప్పుడు మనకు రైల్వే ట్రాక్ వేస్తుంటారు అనుకోండి, రైల్వే ట్రాక్ ఎక్కడి వరకు వెళ్ళాలంటే వేసుకుంటూ వెళ్ళిపో, చంద్రమండలానికి, గురుగ్రహానికి, శుక్రగ్రహానికి వేసుకోమని చెప్తారా రైల్వే మినిస్టర్స్? అలా కాదు. ఇదిగో ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు ట్రాక్ వేయాలి అని చెప్తారు. అంటే ఒక స్టార్టింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది అనమాట. ఎండింగ్ అనేది చెప్పాలి కంపల్సరీగా, అవునా కదా? సో చెప్తున్నాడు చూడండి దీంట్లో సెకండ్ పాయింట్. స్కోప్ మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ క్లియర్లీ డిఫైన్స్ వాట్ వుడ్ డూ. అసలు ఏం చేయాలి, ఏమేమి మెనూస్ డెవలప్ చేయాలి, ఎంతవరకు డెవలప్ చేయాలి, అవునా కదా? ఏమేమి డెవలప్ చేయాలి. ఇప్పుడు కారు కొనుక్కుంటున్నాం అనుకోండి, కార్ అంటే కొత్త ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు మరి 2 వీలర్స్ మీకు బాగా పరిచయం. మీరు ఒక యమహా బైక్ తీసుకున్నారనుకోండి, దానికి పికప్ బాగుంటుంది, అవునా? 3-4 ఎక్కినా కూడా చక్కగా బండి మూవ్ అవుతుంది. గుంతల్లో, రాళ్ల మధ్యలో కూడా చక్కగా నడుస్తుంది. అవి దానికి ఫీచర్స్. అంటే ఎంతవరకు బైక్ను డెవలప్ చేస్తారు, ఎంతవరకు అంటే కొంతవరకే. దేర్ మస్ట్ బి ఎ లిమిట్, అవునా? ఆ లిమిట్ కొంచెం దాటాడు అనుకోండి, అది కొత్త మోడల్ అయిపోతుంది అనమాట, కొత్త మోడల్ అవుతుంది. ఓకేనా? సో వాట్ వుడ్ డూ, అసలు ఏం చేయాలి ఈ ప్రాజెక్ట్లో, వాట్ టైప్ ఆఫ్ టాస్క్స్, వాట్ టైప్ ఆఫ్ వర్క్స్ ద ప్రాజెక్ట్ షుడ్ పెర్ఫార్మ్, వాట్ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ద ప్రాజెక్ట్ షుడ్ పెర్ఫార్మ్ టు ద క్లయింట్కి ఈ ప్రాజెక్టు ఏమేమి అందించాలి, ఎలాంటి రిపోర్ట్స్ ఇవ్వాలి, ఎలాంటి సమాచారం ఇవ్వాలి, ఎలాంటి డేటాను స్టోర్ చేసుకోవాలి, ఎంత డేటాను స్టోర్ చేసుకోవాలి, ఎవరికి సంబంధించిన డేటాను స్టోర్ చేసుకోవాలి. దీనికి ఒక బౌండరీ ఉంటుంది నాన్న. బౌండరీ, ఒక గిరి గీసుకుంటారనమాట. అంతవరకే డెవలప్ చేస్తారు, అవునా? అంతవరకు డెవలప్ చేసినందుకు కానీ కొంత అమౌంట్ తీసుకుంటారనమాట క్లయింట్ దగ్గర నుంచి. ఈ బౌండరీని క్రియేట్ చేయటం అనేది ఇట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టు ద ప్రాజెక్ట్ మేనేజర్. చాలా క్లియర్గా చెప్తాడు అనమాట, మీరు ఈ మెనూసే డెవలప్ చేయాలి, అవునా? ఈ ఫంక్షనాలిటీసే ఉండాలి, ఇంతకు మించి ఉండకూడదు, ఇంతవరకే క్లయింట్ అడిగాడు, అంతే, అంతవరకే ఇస్తారు, అవునా కాదు? మీరు సెల్ ఫోన్ కొనుక్కున్నారనుకోండి, కొత్తగా మార్కెట్లో సెల్ ఫోన్ వస్తుంది, 3 కెమెరాలతో వస్తుంది, 4 కెమెరాలతో వస్తుంది, అవునా? అంటే వాడు ఇచ్చినటువంటిది 4 కెమెరాల వరకే డెవలప్ ఎందుకు 4 కెమెరాలు ఉన్నాడంటే ఇంతకుముందు 3 కెమెరాలు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తారు, వెనకంతా కెమెరాలు పెట్టేస్తారు, సరిపోతుంది. సెల్ ఫోన్కి ముందంతా ఒక స్క్రీన్ ఉంటుంది, వెనకంతా కెమెరాలు ఉంటాయి. అది కొత్త మోడల్ అయిపోతుంది అనమాట. అంటే పాత మోడల్ ఎలా ఉంది, కొత్తది ఎంతవరకు డెవలప్ చేయాలి, ఎంతవరకు అనేది ప్రతి దాంట్లో ఉండేటువంటి పాయింట్, అదవుతుందా? సో స్కోప్ అంటాం దాన్ని, స్కోప్. ఎస్టిమేషన్ మేనేజ్మెంట్. ఎస్టిమేషన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ద ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాస్ టు ఎస్టిమేట్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్.
అంటే మీరు కాస్ట్ అంటే ఖర్చు అంటే మీరు కేవలం డబ్బు పరంగా చూడబాకండి. అవునా? మీరు చెప్తూ ఉంటారు, నేను ఎంత శ్రమ పడ్డానో ఈ పనిలో అని చెప్పేసి. అవునా? నేను ఎంత శ్రమపడి నిన్ను పెంచానో అని మీ నాన్న చెప్తుంటాడు. నేను ఎంత కష్టపడ్డాను రా మిమ్మల్ని పెంచడానికి. అమ్మంటుంది, మీకోసం మేము ఎంత కష్టపడ్డాను రా చిన్నతనం నుంచి మిమ్మల్ని పెంచడానికి అని చెప్పేసి అమ్మంటుంది. అవునా? మీకోసం ఎన్ని రాత్రులు మేము నిద్రపోకుండా మీ చదువుల కోసం మేము ఎంత కష్టపడ్డాం రా, చెమటోర్చి మిమ్మల్ని పెంచుతున్నాం రా, ఇలా మీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు మీకు. దట్ మీన్స్ they are spending lot of time, lot of energy, అవునా, lot of age for your sake. మీకోసం మీ పేరెంట్స్ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేస్తున్నారు. అవునా? వాళ్ళు తినరో కూడా ఆలోచించుకోరు అనమాట. మీకు బాక్స్ పెట్టి స్కూల్కి పంపిస్తారు, కాలేజీకి పంపిస్తారు. వాళ్ళు పండగ వస్తే మంచి బట్ట కొనుక్కుంటారో లేదో తెలియదు, మీకు ఖచ్చితంగా మంచి మంచి గుడ్లు కొని పెడతారు. మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, మా అమ్మాయి డిగ్రీ చదువుతోంది, వీళ్ళకి మంచి బట్టలు కొనిపెట్టాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ బట్టల విషయంలో కూడా రాజీ పడి మీకు మంచి మంచి కొనిపెడుతుంటారు. అంటే మీరు కేవలం డబ్బులు మాత్రమే కాస్ట్ కిందకు తీసుకోకూడదు. కాస్ట్ మీన్స్ ఎనర్జీ ఈజ్ కాస్ట్. ఎనర్జీ అదవుతుందా, ఏజ్, టైం, మనీ, అవునా, అండ్ మైండ్ ఈజ్ ఆల్సో. సో ఖర్చు పెట్టడం అంటే మనం శరీరాన్ని యొక్క శక్తిని ఖర్చు పెడుతున్నాము, మన డబ్బును ఖర్చు పెడుతున్నాము, మన కాలాన్ని ఖర్చు పెడుతున్నాము, మన వయస్సుని ఖర్చు పెడుతున్నాము. ఇక్కడ ఖర్చు అంటే ఇన్ని రకాలుగా వస్తుంది నాన్న ఇక్కడ, నాట్ ఓన్లీ మనీ. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ, చెప్తున్నాడు చూడండి పాయింట్, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ కాస్ట్ ఎస్టిమేషన్, బికాస్ వెన్ ఎవర్ వీ స్టార్ట్ టు డెవలప్ సాఫ్ట్వేర్, ఎప్పుడైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం మొదలు పెడతామో, but we also figure out their size, that means lines of code, efforts, time as well as cost. సో ఎంత ఖర్చు అవుతుంది అంటే ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఈ ప్రాజెక్ట్కి అవసరం అవుతుంది, ఎంత ఎఫర్ట్స్, ఎంత శక్తిని, ఎంత టెక్నాలజీని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఎంత టైం మనం ఖర్చు చేయాలి, ఎంత డబ్బు మనం ఖర్చు చేయాలి. సో డబ్బుకి ఎప్పుడు చివరి ప్రియారిటీనే. అవునా? మన దగ్గర ₹1,00,00,000 అనుకోండి, ఏం చేస్తాము, దాచిపెట్టుకుంటామా, అలాగే పెట్టేసుకుంటామా, చక్కగా మంచి బట్టలు కొనుక్కుంటాం. అంటే బట్టలకు ప్రియారిటీ ఉంది ఇక్కడ, డబ్బుకు కాదు. మంచి సెల్ ఫోన్ కొనుక్కుంటాం, సెల్ ఫోన్కి ప్రియారిటీ ఉంది, డబ్బుకు కాదు. మంచి కాలేజ్లో చేరతాం, ఇంజనీరింగో డిగ్రీనో చదువుకోవడానికి, చదువుకు ప్రియారిటీ ఉంది, డబ్బుకు కాదు. సో డబ్బుకి చివరి ప్రియారిటీ అనమాట. మనం వీటన్నిటితో ఏం కొంటున్నాం అంటే మంచి చదువుని తీసుకుంటున్నాం. మనకు చదువు కావాలి, మనకు సెల్ ఫోన్ కావాలి, మనకు బట్టలు కావాలి. ఓకేనా? సో ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట. వీటన్నిటిని తీసుకోవడానికి మనం డబ్బు వాడుకుంటున్నాం, అంటే డబ్బును వాడుతున్నాం. సో డబ్బుకి ఎప్పుడు కూడా లీస్ట్ ప్రియారిటీ ఉంటుంది. సో చెప్తున్నాడు చూడండి. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ కాస్ట్, మనం ఖర్చు గురించి మాట్లాడుకుంటే సైజ్ ఆఫ్ సాఫ్ట్వేర్, అవునా, సాఫ్ట్వేర్ యొక్క పరిమాణం, ఎంత సాఫ్ట్వేర్, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్, అర్థమవుతుందా, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్, ఇట్స్ నథింగ్ బట్ ఏ కాస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. Quality, how much quality we are going to provide to the client, this is also cost. Hardware, what are the hardware requirements we need, ante meeki keyboards, mouse, monitor, CPU, etc., all these called together called hardware. Communication, what type of communication we have to establish between the customers and the team members టు గెట్ ద రిక్వైర్మెంట్స్. అవునా? రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి కస్టమర్తో ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి వాడిని. ట్రైనింగ్, అవునా? సో మనకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ మనం టేకప్ చేయాల్సి వచ్చింది, దాని మీద ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే లేటెస్ట్ లాంగ్వేజెస్ వాడాలి. సో వాడాలి అంటే అప్పటి వరకు మన దగ్గర ఉండే టీమ్కి ఆ లాంగ్వేజెస్ తెలియదు అనుకోండి, ద ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాస్ టు ప్రొవైడ్ ప్రాపర్ ట్రైనింగ్ టు ద టీమ్ మెంబర్స్. ఆ లాంగ్వేజెస్ మీద, ఆ సాఫ్ట్వేర్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాం, మనం డెవలప్ చేసిన తర్వాత కస్టమర్ తీసుకుంటాడు, వాడికి తెలియదు పాపం అది. అందుకని చూడండి, మీరు సెల్ ఫోన్ కొనుక్కుంటే లోపల మాన్యువల్ ఇస్తాడు, ఒక పుస్తకం ఇస్తాడు అనమాట. ఇలా చేయాలి, మీరు ఈ బటన్ ప్రెస్ చేయాలి, మీరు ఇలా సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవాలి, మీరు మెమరీ కార్డ్ ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలని ఒక గైడ్ లైన్స్తో ఉన్నటువంటి పుస్తకం ఇస్తాడు. ఇట్స్ నథింగ్ బట్ ఏ ట్రైనింగ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాస్ట్. అడిషనల్ సాఫ్ట్వేర్స్ అండ్ టూల్స్, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే కేవలం మనం సి లాంగ్వేజ్, జావాను వస్తే సరిపోతున్నా. దేర్ మస్ట్ బి అడిషనల్ సాఫ్ట్వేర్స్ అండ్ టూల్స్ టు డెవలప్ ఏ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ అండ్ స్మూత్లీ.
స్కిల్డ్ మ్యాన్ పవర్ అంటే మంచి నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులు కావాలి మనకు సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి. సో ఆల్ దీస్ ఆర్ కాల్డ్ కాస్ట్. అర్థమైందా? కాస్ట్ అంటే కేవలం డబ్బులకు సంబంధించిన పాయింట్ మాత్రమే కాదు నాన్న. స్కిల్డ్ మ్యాన్ పవర్, అంతమందిని మనం రిక్రూట్ చేసుకోవటం, ఇట్స్ నథింగ్ బట్ ఎ కాస్ట్. ట్రైనింగ్ ఇట్స్ నథింగ్ బట్ ఎ కాస్ట్. అంటే మనం ఎంత వెచ్చిస్తున్నాము, ఏమి వెచ్చిస్తున్నాము, అవునా, దేన్ని ఖర్చు పెడుతున్నాము, ఎంప్లాయీస్ యొక్క కష్టాన్ని ఖర్చు పెడుతున్నాం, ఎంప్లాయీకి ట్రైనింగ్ని ఏర్పాటు చేస్తున్నాం, అవునా, అది ఒక ఖర్చు. కమ్యూనికేషన్ కోసం మనం ఆలోచిస్తున్నాం, కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటాం, అదొక రిస్క్, అదొక కాస్ట్, అదొక ఖర్చు, అదొక పని. ఇవన్నీ కూడా కాస్ట్ కిందకే వస్తాయి. ఓకేనా? ఎస్టిమేట్ చేయటం అంటాం. కాస్ట్ని ఎస్టిమేట్ చేయటం అంటే ఆ యొక్క సమస్యలో ఉన్న లోతుని ఎస్టిమేట్ చేయటం. డబ్బు ఎంత అవుతుంది అనే దాన్ని ఎస్టిమేట్ చేయటం, ఎంతమంది అవసరం అవుతారు పని వాళ్ళు అనే దాన్ని ఎస్టిమేట్ చేయటం, ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ మనం బయటకు రిలీజ్ చేయాలనే దాన్ని ఎస్టిమేట్ చేయటం, ఎన్ని హార్డ్వేర్ డివైజెస్ కావాలనే దాన్ని ఎస్టిమేట్ చేయటం. ఆల్ దీస్ ఎస్టిమేషన్స్ ఆర్ కమ్స్ అండర్ కాస్ట్. ప్రతిదీ కాస్టే. ప్రతిదానికి కాస్ట్ అనే పదం అన్నిటికీ కలిపి ఒకే పదం తగిలించాం, కాస్ట్. మనం చెప్తుంటాం కదా, మనం చాలా విషయాలకు చాలా మంచి పదం వాడతాం. నాన్న డబ్బులు ఇచ్చాడు అనుకోండి, మనం తెలియక ఖర్చు పెట్టేసాం అనుకోండి, దానికి ఒక పదం వాడతాం. మనం అమ్మకు వస్తువు ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వమంటే మనం తీసుకెళ్ళి ఇంకోళ్ళకి ఇచ్చొచ్చాం అనుకోండి, దానికి ఒక పదం వాడతాం మనం. అవునా? మీ సార్ ఎవరైనా మీరు చదువుకొని రాలేదురా అంటే దానికి ఒక పదం వాడతాం మనం. వీటన్నిటికీ ఒకటే పదం, సారీ సార్, సారీ నాన్న, సారీ అమ్మ, అన్నిటికీ సారీనే. నిన్నొప్పదగ అన్నిటికీ ఒకే పదం, కామన్ వర్డ్. అది కనిపెట్టినండి అనుకోవాలి నిజంగా. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో వీటన్నిటికీ కలిపి ఒకటే పదం, కాస్ట్. ఓకేనా? ప్రాజెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ని మేనేజ్ చేయగలగాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రిస్క్ని ఐడెంటిఫై చేయగలగాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక సమస్యని ముందుగానే గుర్తించగలగడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఇప్పుడు మా రాష్ట్రంలో మంత్రులు ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. ఆ శాఖ మంత్రి, ఈ శాఖ మంత్రి, రకరకాల శాఖలు ఉన్నాయి కదా మనకు. నీటిపారుదల శాఖ అని చెప్పేసి, విద్యాశాఖ అని చెప్పేసి, వైద్య శాఖ అని చెప్పేసి, రకరకాల శాఖకి రకరకాల మంత్రులు ఉంటారు. సహజంగా పూర్వం అంటే రాజులు పరిపాలించిన రోజున, ఇప్పుడు రాజులు కాదమ్మా, ఇప్పుడు ముఖ్యమంత్రులు, ఇప్పుడు ప్రధానమంత్రులు అంతా కూడా దొంగలు. వీళ్ళు చక్కగా ఎంత దోచుకోవాలో అంత దోచుకొని మనకు కూడా ఇస్తారు 1 రూపాయి. కాకపోతే మనకు రూపాయి ఇచ్చి వాళ్ళు ₹1 కోటి తీసుకుంటారనమాట. మనల్ని వాటాదారులను చేస్తారు, మనల్ని దొంగలను చేస్తారు. అవునా కదా? మనం ఓట్లు వేసేటప్పుడు డబ్బులు తీసుకుంటాం కదా హాయిగా, సులక్షణంగా. నథింగ్ బట్ వాటాదారులే మనం కూడా. ఓకే. సో అలా పూర్వం ఎలా ఉండేదంటే, మన శ్రీకృష్ణదేవరాయలు ఆ కాలానికి మనం కనుక వెళ్ళినట్లయితే అక్కడ మంత్రాంగం ఉండేది, మంత్రి ఉండేవాడు. శ్రీకృష్ణదేవరాయలు మంత్రి ఎవరంటే తిమ్మర్సు, మహామంత్రి తిమ్మర్సు అనమాట. సో వాళ్ళు, ఒక రాజు ఒక పనికి వెళ్తున్నాడంటే ఆ పనిలో వచ్చే సమస్యలు ముందుగానే ఎస్టిమేట్ చేసి, ముందుగానే ఆ రిస్క్ని ఐడెంటిఫై చేసి దానికి తగిన జాగ్రత్తలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ టాలెంట్, ఈ స్కిల్ అనేది మేనేజర్కి చాలా అవసరం. ఒక పని జరగబోతోంది అంటే తనకున్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ దీన్ని ఉపయోగించి ఈ పనిలో ఇలాంటి సమస్య రావచ్చు అని ముందుగానే గ్రహించి, ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటివి మనకు సహాయపడతాయో వాటిని దగ్గర పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు రైతులు పొలానికి వెళ్ళేటప్పుడు ఒక కర్రను పట్టుకెళ్తారు. ఎందుకు? కుర్రవాళ్ళు కూడా మన పాత సినిమాలో చూస్తున్నాం కదా, పొలానికి వెళ్ళేటప్పుడు రాత్రిపూట ఒక కర్రను తీసుకెళ్తారు. ఎందుకు కర్రను తీసుకెళ్తారంటే ఏవైనా గింతులు అడ్డం వస్తే వాటిని తరమటానికి. అవునా? పాములు రావచ్చు, ఇంకోటి రావచ్చు. అంటే ఇక్కడ ఒక సమస్య వస్తుంది అని ముందుగానే మన వాళ్ళు ఊహిస్తారనమాట. ఊహించి ఒక చిన్న టూల్, కర్ర తీసుకెళ్తారు. లైక్ దట్ ఒక ప్రాజెక్టు మూవ్ అయ్యేటప్పుడు, ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసేటప్పుడు దాంట్లో వచ్చినటువంటి రిస్క్ని అనాలిసిస్ చేయగలగాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏదైనా కావచ్చు అది. ఓకేనా? అదేంటి చూద్దాం ఒకసారి. సో రిస్క్ మేనేజ్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ లైక్ identification, analyzing and preparing the plan for predictable and unpredictable risk in the project. Predictable అంటే ఊహించేది,
అన్ప్రెడిక్టబుల్ అంటే ఊహించండి. ఊహించని సమస్యలు, ఊహించే సమస్యలు, వీటిని జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి అనలైజ్ చేసి ప్రిపేర్ అయి ఉండాలి. దానికోసం తెలిసి వచ్చే సమస్యల్ని, తెలియకుండా వచ్చే సమస్యల్ని ఎదుర్కోవటానికి ముందుగా జాగ్రత్తగా తీసుకోవాలి. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు వర్షాకాలం వచ్చిందనుకోండి, పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లలకి స్కూల్ బ్యాగ్లో గొడుగు పెడతారు. ఎందుకు? పొరపాటున వర్షం పడితే, వర్షాకాలం కదా. నాకు తెలుసు, నేను ఈరోజు వర్షం పడదు, అవునా, నాకు ఆ స్వామీజీ చెప్పాడు, నా కల్లో కనిపించి చెప్పాడు, ఇవన్నీ కాదు. నిజమైనటువంటి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఏర్పాటు చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంతే కదా, మనం ఎగ్జామ్కి వెళ్తున్నాం అనుకోండి, మనం బాగా చదివేశాం, ఒక చాప్టర్ మాత్రం చదవలా. ఏం చేస్తారు చాలామంది, అవునా, ఒకడు కాపీలు పెట్టుకెళ్తాడు, ఒకడు ముందోడు చెప్తాడనమాట, అరే నువ్వే కదా నా ముందు కూర్చునేది, నువ్వు ఈ చాప్టర్ బాగా చదువుకో, ఒకవేళ కనుక ఈ చాప్టర్లోంచి క్వశ్చన్ వస్తే నువ్వు నాకు చూపెట్టాలి, ఎందుకంటే నేను ఆ చాప్టర్ చదవలేదు. అంటే ఇట్లా అనాలిసిస్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది మేధావులు. అవునా, ఇన్ని చాప్టర్లు చదివినాడు ఇంకో చాప్టర్ చదవడానికి ఏం చెప్పండి. నేను చెప్పేది ఎగ్జాంపుల్ నాన్న, ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని అలా చేయమని కాదు. ఓకే, సో ఒక ఊహించని రిస్క్, ఊహించిన రిస్క్, ప్రిడిక్టబుల్, అన్ప్రిడిక్టబుల్, ఏది వచ్చినా కూడా ఆ సమస్యని తట్టుకొని నిలబడే విధంగా ప్లానింగ్ చేసి పెట్టుకోవాలి. దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్. పాయింట్ చెప్తున్నాడు చూడండి. అసలు ఏమేమి ఉంటాయి, సడన్ గా ప్రాజెక్టు చక్కగా రన్ అవుతోంది, మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఒక వెధవ బాగా మంచి టీం వర్కర్, వాడు మంచి వర్కర్, కానీ వాడికి వెధవ లక్షణాలు బాగా ఉన్నాయి. కొంతమందికి ఉంటాయి కదా, మంచి స్కిల్డ్ పర్సన్, కానీ వాడి బుద్ధి సరిగ్గా ఉండదు. ఏం చేస్తాం, వాడికి భగవంతుడు అలా ఇస్తాడు. మనకు రావణాసురుడు తెలుసు కదా, రావణాసురుడు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. రావణాసురుడికి రాముడు కంటే గొప్ప విద్యలు తెలుసు. రావణాసురుడు చాలా స్థిరమైనటువంటి వర్క్ నేచర్ ఉన్నవాడు, కానీ వాడి దగ్గర ఉన్నటువంటి దుర్బుద్ధి ఏంటంటే వాడి మనసు చంచలత్వం. వాడు ఒకసారి కూర్చున్నాడంటే 100 సంవత్సరాలైన తపస్సు చేసేస్తాడనమాట. అంత పట్టుదల గల మనిషి రావణాసురుడు. కానీ అతని బుద్ధి సవ్యంగా ఉండి సావదు, అందుకనే లైఫ్లో ఫెయిల్ అయిపోయాడు. అతని కోటలు బంగారు మయం. అర్థమైందా? అతని దగ్గర ఉన్నంత ధనం ప్రపంచంలో ఎక్కడ ఉండదట, అంత ధనం ఉంటుందట రావణాసురుడి దగ్గర. కానీ ఎంత ధనం ఉన్నా, ఎంత చదువున్నా అతనికి ఏం లేదు, క్యారెక్టర్ లేదు, మంచి శీలం, మంచి క్యారెక్టర్ లేదు అతని దగ్గర. ఎప్పుడైతే క్యారెక్టర్ లేదో అన్నీ వెళ్ళిపోతాయి. సో అన్లెస్ యూ మెయింటైన్ ఏ గుడ్ క్యారెక్టర్ ఇన్ యువర్ లైఫ్ జర్నీ, ఓకేనా, నథింగ్ ఈజ్ విత్ యూ. ఏది నీతో ఉండదు, అన్నీ వెళ్ళిపోతాయి. మన ఊళ్ళో చాలా మందిని చూస్తుంటాం కదా, కొంతమంది చెడు లక్షణాలు, తప్పులు చేసేవాళ్ళు, పొదుగుకులు, మందు తాగేవాళ్ళు, వీళ్ళు ఉంటారు. వీళ్ళతో ఎవరు సవ్యంగా మాట్లాడరు, అవునా, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు ఎవరు సవ్యంగా మాట్లాడరు, అందరూ అతన్ని వదిలేస్తారు. ఈవెన్ దో హీఈస్ ఎ ల్యాక్ హియర్, హీఈస్ ఎ ₹1,00,000 ₹1,00,00,000 ఉన్న వ్యక్తి అయినా కావచ్చు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక ప్రాజెక్ట్ రన్ అయ్యేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ టీమ్, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఒక ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఆ ప్రాజెక్ట్లో నుంచి పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అది ప్రిడిక్టబులా, అన్ప్రిడిక్టబుల్, ఊహించనిది. ఒక 100 మంది కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, సడన్ గా ఒక 4 టీం మాట్లాడుకున్నారు, వెళ్ళిపోదాం ఈ ప్రాజెక్ట్లో నుంచి అనుకున్నారు. వెంటనే టీం మేనేజర్ పరిస్థితి ఏంటి? ఆ 4 ఎక్స్పీరియన్స్డ్, హైలీ స్కిల్డ్ పర్సన్స్, వాళ్ళు ఆ 4 10 మందిని, 40 మందిని నడిపించగలరు. అంతటి టీం మెంబర్స్, అంత 4 వ్యక్తులు బయటకు వెళ్ళిపోతే 40 మంది పరిస్థితి ఏంటి? అవునా, ప్రాజెక్ట్ ఆగిపోతుంది సడన్ గా. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తున్నాడు చూడండి, న్యూ టీమ్, అవునా, కొత్త టీంని జాయిన్ చేసుకునేటువంటి సమర్థత ఉండాలి, సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఎప్పుడు కూడా రెడీగా కొంతమంది ఉంటారనమాట, రెడీగా. క్రికెట్ చూడండి, క్రికెట్ 11 మంది ఆడుతుంటారు కదా, ఎవరికైనా కాలు ఇరిగింది అనుకోండి, బాల్ వచ్చి ముఖం మీద తగిలింది అనుకోండి, వాడిని కాసేపు అక్కడ కూర్చోబెడతారు. ఆ ప్లేస్లోకి ఇంకోటి వస్తాడు అనమాట. ఎందుకు? అన్ప్రిడిక్టబుల్ లేదా ప్రిడిక్టబుల్. ఊహించారు ఆల్రెడీ, ఇలాంటివేం జరిగితే, బాల్ వచ్చి అక్కడ తగిలితే శరీరంలో
అతనికి ఇంజూర్ అయితే, దెబ్బ తగిలితే, ఇబ్బంది పడుతుంటే అతనికి ఆడమని చెప్పరు. అతన్ని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకొని వస్తారనమాట. రెడీగా పెట్టుకుంటారు, దానికోసం టీంని రెడీగా పెట్టుకుంటారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రిడిక్షన్స్. చేంజెస్ ఇన్ ద రిక్వైర్మెంట్స్. చేంజెస్ ఇన్ ద రిక్వైర్మెంట్స్. సో అవసరాన్ని బట్టి రిక్వైర్మెంట్స్ కూడా మార్చుకునే పరిస్థితి రావచ్చు. రిక్వైర్మెంట్స్ సరిగ్గా లేవనుకోండి, రిస్క్ జరుగుతుంది ప్రాజెక్ట్లో. కస్టమర్ ఏదేదో అడుగుతుంటాడు అర్థం కాని విధంగా, అవునా? సో అలా కాకుండా అర్థమయ్యే విధంగానే వాడికి సర్ది చెప్పాలి. వాడి కోరికలన్నీ కూడా అర్థహితంగానే ఉండాలి, అర్థరహితంగా ఉండకూడదు. సో చేంజెస్ ఇన్ టెక్నాలజీ అండ్ ద ఎన్విరాన్మెంట్. అవసరమైతే టెక్నాలజీస్ని మార్చేసేయాలి. సపోజ్ మనం తీసుకున్నటువంటి సాఫ్ట్వేర్ వల్ల ప్రాజెక్ట్ డెవలప్ కాదనుకుంటే టెక్నాలజీ హ్యాస్ టు బి చేంజ్డ్, మార్చేసేయాలి. మార్కెట్ కాంపిటీషన్. ఏదైతే ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారో అది మార్కెట్ మీద కూడా డిపెండ్ అయి ఉండాలి. మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ని తట్టుకొని నిలబడగలగాలి. చాలా ఇంపార్టెంట్. మనకు ఆ సినిమా ఈ మధ్య మహేష్ బాబు కూడా సినిమా వచ్చింది, మహర్షినో ఏదో సినిమా వచ్చింది. మహర్షి సినిమాలో చూడండి, వాడు ఇంటర్వ్యూకి వెళ్ళంగానే తన చదువు అయిపోయిన తర్వాత 4th ఇయర్లో ఇంటర్వ్యూకి వెళ్తాడు, క్యాంపస్ డ్రైవ్. వాడు చెప్తాడు, బట్ నేను ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాడు, నేనే మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్పేసి. వాడు నెంబర్ 1 అయిపోతాడు ప్రపంచంలో. ఇట్స్ ఎ సినిమా, ఇట్స్ ఎ మూవీ, అంతే. సో వాడు నెంబర్ 1 అవుతాడు. నెంబర్ 1 అవుతున్నాడు అంటే ఏంటి? ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేని వీడు డెవలప్ చేస్తున్నాడు. సో ఆటోమేటిక్గా హీ విల్ బి నెంబర్ 1. హీ విల్ బి నెంబర్ 1 ఇన్ ద సొసైటీ. సో వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు డెవలప్, దట్ ఈస్ నాట్ ఎట్ ఇన్ ద వరల్డ్. ఇప్పటి వరకు లేదు అది ప్రపంచంలో. లేని దాన్ని నువ్వు డెవలప్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో అలా మార్కెట్ కాంపిటీషన్ని కూడా చూసుకుంటూ, గమనించుకుంటూ ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకేనా? చాలు ఇంతవరకు.